మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టుల లొంగుబాటు, నిన్న మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టుల లొంగుబాటు వంటి అంశాలను తన ట్వీట్లో ప్రస్తావించారు. 2 రోజుల్లో వామపక్ష తీవ్రవాదాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్య 258 మందిగా పేర్కొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతమొందిస్తామని తన ట్వీట్ ద్వారా తెలియజేశారు కేంద్ర మంత్రి షా. గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం జరిగింది. గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని సీఎం నిర్ణయించారు. సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు గుజరాత్ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. యువ క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర్ వరప్రసాద్ గారు సెట్స్ లో తిలక్ ను కలిశారు చిరంజీవి. తెలుగు క్రికెటర్ ప్రతిభ, అంకిత భావాన్ని చిరంజీవి ప్రశంసించారు.